డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 4, 2025 వరకు ఈ వార ఫలాలు. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు 2 ఆంగ్ల సంవత్సరాల సంధిగా ఉంది 24-25కి. అలాగే 2 తెలుగు చాంద్రమాన మాసాలు మార్గశిర పుష్యమాసాలకు కూడా సంధిగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం చతుర్దశి ఆదివారం నుండి పుష్యశుద్ధ విధియ నుండి నూతన ఆంగ్ల సంవత్సరం 2025 ప్రారంభం కాబోతున్నది. కాబట్టి పుష్యమాసాన్ని కూడా స్వాగతిస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ 12 రాసులు 27 నక్షత్రాల వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం మీకు శుభాలు ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ చంద్రుడు వృశ్చిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్రాశిలో రవితో సంగమిస్తూ అస్తమిస్తూ, అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు. ఈ వారంలో 30వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, జనవరి 1కి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 4వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం 1వ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చివరిలో 4వ తేదీ మూలా నక్షత్రం 1వ పాదంలో ధనుషి బుధ బుధుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు: 1 పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు పుష్యశుద్ధ విధియ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ముందుగా 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వాషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది. ఒక నూతన సంవత్సరం, ఒక మాసం, తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి. విశేషంగా డిసెంబర్ 30వ తేదీ సోమవతి అమావాస్య. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ అమావాస్యను బకుళ అమావాస్య అని కూడా అంటారు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి. అలాగే 31వ తేదీ పుష్యమాసంతో ప్రారంభం, జనవరి 1వ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది. మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది. తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత, వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఈ ప్రత్యేక వరుసలో నూతన ఆంగ్ల సంవత్సరానికి మరోమారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు కానీ, నూతన ఆంగ్ల సంవత్సరం నుంచి కానీ ఒక ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన నిర్ణయాలతో ఎక్కువగా ఏదాన్ని కూడా పోస్ట్పోన్మెంట్ చేయకుండా చక్కటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని అయినంత వరకు బాధ్యతలు నిర్వహించాలన్న స్థితిలో ఈ ధనుర్రాశి ఈ 2025 సంవత్సరంలో పోరాడబోతున్నది. కాబట్టి చక్కటి వాతావరణంలోనే మీరు అడుగుడబోతున్నారు.
29వ తేదీ కొద్దిగా మానసిక శారీరక శ్రమలతో ఉండే పరిస్థితులు ఉన్నాయి. చిన్న అవగాహన లోపాలు కావచ్చు, లేదా ఏదో ఒక రకమైన చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 30, 31వ తేదీలు మధ్యస్థంగా ఉన్నాయి. కొంతవరకు ఆహ్లాదం కూడా ఇవ్వగలుగుతాయి, చక్కటి ఆలోచనలు కూడా చేయగలుగుతాయి. కానీ ఏదో ఒక తెలియని భయం, ఒక ఆందోళన మిమ్మల్ని వెంబడిస్తుంటుంది. ఆ తదుపరి నూతన సంవత్సరంలో మీరు చక్కగానే అడుగు పెడతారు. కొన్ని నియమాలతో అడుగు పెడతారు, కొన్ని దీక్షలతో అడుగు పెడతారు, కొన్ని చక్కటి నిర్ణయాలు చేసుకొని ఇది సాధించాలని దృష్టితో మీరు ఉంటారు. ఇది అంతా కూడా అంతర్మదనం అంటారు. అంటే మీ పర్సనల్గా మీకు మీరుగానే దాన్ని మదించుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఓపెన్గా మీరు అందరితో చర్చించకుండా ఉంటారనమాట. అయితే ఒక చక్కటి ప్రణాళిక చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 3, 4వ తేదీలు అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కువగా 2025 అయినంత వరకు మీ వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలు, వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు అన్నిటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ మీరు వాటిని చక్కబెట్టుకునేటువంటి ఆలోచనలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారంలో కలుగుతున్న మార్పులు కొంత హడావుడి ఎక్కువగా ఉంటుంది, తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది, కొద్ది చికాకులుగా ఉంటాయి. అయినా మనస్సును స్థిమితంగా చేసుకొని మీరు మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. నూతన సంవత్సరం అయినప్పటికీ కూడా అతి తొందరగా మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ మాత్రం వ్యవహారాలు ఇప్పుడు చేయడం మంచిది కాదు. మరి కొంతకాలం ఆలోచించి చేయడం మంచిది. మూలా నక్షత్ర జాతకులకు వ్యవహారాల విషయంలో చక్కటి అవగాహనతో మీ సమస్యలను అత్యంత తెలివిగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి చిన్నపాటి ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఒక అత్యంత ఉన్నత ఆశయం ఏదో ఒకటి పెట్టుకుంటారు, దానికి సంబంధించిన దాని మీ గురించి పోరాడుతూ ఉంటారు. అలాగే బంధువర్గంతో కానీ మిత్రవర్గంతో కానీ అతి తొందరలో కొన్ని ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొద్ది ఆలస్యంగానైనా మంచి ఫలితాలు పొందుతారు. కొంతవరకు మీరు సహనంతో, ఓపికతో మంచి కీర్తి ఇలాంటివి సాధించుకోవడానికి మంచి అవకాశాలు మీకున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కూడా అత్యంత అనుకూలంగా, చాకచక్యంగా పరిస్థితులను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడో ఎప్పుడో మీకు కొంత ఆకస్మిక ధనలాభాలు, ఆర్థిక వనరులు పెంపొందేటువంటి పరిస్థితులు కూడా మీకున్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారు 2025 సంవత్సరంలో మంచి ఆలోచనలతో, మంచి ఆశయాలతో అడుగుపెడుతున్నట్టుగా ఉంది. అయితే ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ శుక్రుడి గురించి కొద్దిగా ప్రత్యేకంగా చేసుకోండి. ఒక వారం రోజుల పాటు అన్ని విధాల అనుకూలతలు వస్తాయి. అలాగే బుధుని గురించి కూడా కొంతవరకు చేసుకోండి, మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి.